గుడ్ మార్నింగ్. గద్దర్ మీద బీజేపీ నాయకుడు బండి సంజయ్ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. సందర్భం ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పద్మ అవార్డులకు సంబంధించి కొన్ని రికమెండేషన్లు చేసింది. వాళ్ళు చేసిన రికమెండేషన్లు వేటిని కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అంగీకరించాల. రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పింది ఏంటంటే గద్దర్కి పద్మ విభూషణ్ ఇవ్వాలని చెప్పి రికమెండ్ చేశారట. వాళ్ళతో పాటు చుక్కా రామయ్య, అందశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమలరావు వీళ్ళందరి పేర్లు కూడా రికమెండ్ చేశాం, కానీ వీళ్ళెవ్వరికీ ఇవ్వలేదు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇది వివక్ష అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాస్తున్నాను అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. దాని మీద బీజేపీ నాయకుడు బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే గద్దర్కి బరాబర్ మేము అవార్డు ఇవ్వం, ఎట్లా ఇస్తాం, అతను ఎలిజిబిలిటీ ఉన్న వ్యక్తి కాదు. ఎందుకు కాదు అంటే ఆయన మావోయిస్టు భావజాలం ఉన్న వ్యక్తి, మావోయిస్టులతో కలిసి పనిచేశాడు. పీపుల్స్ వార్ వాళ్ళు చాలామందిని చంపేశారు, మా పార్టీ నాయకుల్ని, కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా అని చెప్పి 2 ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న దుద్దెళ్ల శ్రీధర్ బాబు తండ్రి శ్రీపాదరావును కూడా నక్సలైట్లు చంపేశారు. అదేవిధంగా ఇప్పుడు బీజేపీలో ఉన్న ఎంపీ డీకే అరుణ గారి తండ్రిని కూడా నక్సలైట్లే చంపేశారు. వాటన్నిటిలో గద్దర్ పాత్ర ఉంది. అటువంటి వ్యక్తికి కేంద్రం ఎందుకు పద్మ అవార్డు ఇస్తుంది అనేది ఆయన ప్రశ్న. దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు, నాయకులు పెద్ద ఎత్తున రియాక్ట్ అయ్యారు. ఆయన వెంటనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి అన్నారు. అసలు ఆయన బర్తరఫ్ చేయాలి మంత్రివర్గం నుంచి అని కూడా అన్నారు. వాళ్ళు 2 పాయింట్లు లేవదీశారు. ఒకటేంటంటే ఇప్పుడు బీజేపీలో ఉన్న ఈటెల రాజేందర్కు కూడా నక్సలైట్ నేపథ్యం ఉంది. మరి ఆ వ్యక్తిని మీరు పార్టీలో ఎట్లా చేర్చుకున్నారు? ఆ తర్వాత ఇటీవల కాలంలో గద్దర్ చనిపోయే ముందు సికింద్రాబాద్లో పెరేడ్ మైదానంలో ఒక సభ జరిగితే అందులో గద్దర్ని బీజేపీ నేతలు ఆలింగనం చేసుకున్నారు. అప్పుడు మీకు ఆయన భావజాలం గుర్తుకు రాలేదా అని వాళ్ళు పాయింట్అవుట్ చేశారు. దీనికి సంబంధించి 2 విషయాలు చెప్పుకోవాలి. ఒకటేంటంటే గద్దర్కి నక్సలైట్ భావజాలం, మావోయిస్టు భావజాలం ఉన్నది అనేది 100% కరెక్ట్. జీవితకాలం పాటు అతను ఆ భావజాలంలో పనిచేశాడు. సాయుధ పోరాటంతో అధికారాన్ని చేజిక్కించుకోవాలి అనేటువంటి మావోయిస్టు సిద్ధాంతంతో పనిచేశాడు. రాజ్యానికి వ్యతిరేకంగా జీవితకాలం పాటు పోరాడిన వ్యక్తికి అదే రాజ్యం ఇచ్చేటువంటి అవార్డుని ఇవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ నేతలు అడగడం చాలా ఐరానికల్గా ఉంది. ఏ రాజ్యం మీదనైతే పోరాడాడో గద్దర్, అదే రాజ్యం యొక్క గుర్తింపుని కోరుకుంటున్నారన్నమాట వీళ్ళు. ఎందుకంటే గద్దర్ చివరిలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్నారు కాబట్టి అని అనుకోవాలి. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో గద్దర్ భావజాలాన్ని అంగీకరించాల. గద్దర్ సభ్యుడిగా ఉన్నటువంటి పీపుల్స్ వార్ గ్రూప్ని చాలాసార్లు నిషేధించారు కూడా. అదే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు గద్దర్కి పద్మ అవార్డు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేయటం ఐరానికల్ అనేది ఒక పాయింట్. రెండవది, గద్దర్ చివరిలో తన అభిప్రాయాన్ని మార్చుకున్న మాట వాస్తవం. 2010 వరకు నక్సలైట్ మూవ్మెంట్లో యాక్టివ్గా ఉన్నాడు గద్దర్. ఆ తర్వాత 2017లో అఫీషియల్గా మావోయిస్టు పార్టీతోటి సంబంధాలు తెగదించుకున్నాడు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో ప్రజాకూటమికి మద్దతు తెలిపాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేసిన విషయం కూడా తెలిసిందే మనకి. బీజేపీ పట్ల కూడా అతని వైఖరి ఎంతో కొంత మారింది అని చివరిలో అతని మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆ కారణం చేత అతనికి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డు ఇవ్వాలా అంటే అది చిక్కు ప్రశ్నే. ఎందుకంటే జీవితకాలం పాటు రాజ్యాధికారంపై పోరాడిన వ్యక్తికి అదే రాజ్యం గుర్తింపునివ్వాలి అని అనడంలో ఔచిత్యం లేదేమో అనిపిస్తోంది నాకు. గద్దర్కి పద్మ అవార్డు ఇవ్వాలి అనే దాని మీద వామపక్ష భావజాలం ఉన్న వారి అభిప్రాయాలు ఏమిటో తెలియదు, కానీ కేంద్ర ప్రభుత్వం ఆయనకి పద్మ అవార్డునిచ్చి గుర్తించాలి, ఏ రాజ్యం మీదనైతే అతను పోరాడాడో అదే రాజ్యం అతను గుర్తించాలి అని అనడంలో ఔచిత్యం లోపించింది అని మాత్రం నాకు అనిపిస్తోంది.